అందరికీ నమస్కారం. భోగి, సంక్రాంతి, కనుమ రోజులలో ఖచ్చితంగా చేయవలసిన పనులు. భోగి, సంక్రాంతి, కనుమ అంటే కొత్త బట్టలు వేసుకోవడం లేదా సినిమాలు చూడడం కాదు. మనకి ఆధ్యాత్మికంగా భోగి, సంక్రాంతి, కనుమ ఎంతో ముఖ్యమైన రోజులు. ఆ 3 రోజుల్లో చేయాల్సిన ముఖ్యమైన 10 పనులు ఉన్నాయి. అవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండుగ భోగి. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల్లో ఈ 10 పనులు చేయగలిగితే కనుక చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మొట్టమొదటిది భోగి. భోగి రోజు చేయవలసిన పనులు ఏమిటి అంటే, మొదటిది భోగిపీడ వదిలించుకోవాలని పెద్దవాళ్ళు చెప్పారు. ఎలా వదులుతుంది అంటే దానికి 3 మార్గాలు చెప్పారు. మొట్టమొదటిది స్త్రీలు కానీ, పురుషులు కానీ వాళ్ళు ఎవరైనా భోగిపీడ వదిలించుకోవాలంటే భోగి రోజు తప్పకుండా తెల్లవారుజామునే అభ్యంగ స్నానం చేయాలి. ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా సరే అన్నింటినీ పక్కన పెట్టి తలకి నువ్వుల నూనె పెట్టుకొని తలంటు స్నానం చేయాలి. ఇలా చేస్తే స్నానం పీడను, దరిద్రాన్ని తొలగిస్తుంది. భోగి పీడ వదులుతుంది. 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకైతే భోగి పళ్ళు పోయడం ద్వారా భోగి పీడ వదులుతుంది. అలాగే ఇంటికి పట్టిన పీడ ఎలా వదులుతుంది అంటే దానికి భోగి మంట వేయమని పెద్దవాళ్ళు చెప్పారు. ఎంతకీ భోగి మంట ఎలా వేయాలంటే పాతవి పనికిరానివి ఏమున్నాయో అవన్నీ తీసుకువచ్చి ఆ మంటలో పారేస్తే పీడ విరగడ అవుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. భోగి మంట అంటే సామాన్యమైనది కాదు, అది అగ్నిహోత్రం చేయడం లాంటిది అని మన పెద్దవాళ్ళు భోగి మంట అంతా చల్లారినాక భస్మాన్ని తీసుకొని వాళ్ళు పెట్టుకొని పిల్లలకి నుదుటి మీద పెట్టేవారు. ఎందుకంటే అది హోమంతో సమానం కాబట్టి ఆ భస్మాన్ని నుదుటి మీద ధరిస్తే చాలా మంచిది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ భోగి మంట వేయడం మానకండి. రెండవ పని ఏం చేయాలంటే భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు. అలాగే ధనుర్మాసం కూడా ఆఖరి రోజు కనుక మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. మీకు వీలైతే గోదాదేవి కళ్యాణం జరిగే దేవాలయానికి వెళ్ళి గోదా కళ్యాణంలో పాల్గొనవచ్చు. మూడవది ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ పండుగ రోజుల్లో నువ్వులకు సంబంధించిన పదార్థాలు ఖచ్చితంగా తినాలని శాస్త్రంలో చెప్పారు. అందుకే ఈ పండుగ రోజుల్లో నువ్వుల చిమ్మిలి ఉండలు చేసుకొని తప్పకుండా తింటారు. అలాగే పక్క వాళ్ళకు కూడా పంచిపెడతారు. ఎందుకంటే సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవరూ తీసుకోరు. నువ్వుల దానం అంటే భయపడతారు. కానీ ఈ పండుగ రోజుల్లో అది ఒక సాంప్రదాయంగా చేశారు. నువ్వులు ఇచ్చినా తీసుకున్నా సరే చాలా శుభప్రదం. అందుకని చిమ్మిలి ఉండలు చేసి తప్పకుండా తినండి. అలాగే పక్క వాళ్ళకు కూడా పంచిపెట్టండి. నాలుగవది ఏమిటి అంటే ముగ్గులు పెట్టడం, అందులో గొబ్బెమ్మలు పెట్టడం. చక్కగా ముగ్గులు వేయండి. మధ్యలో గొబ్బెమ్మ అనేది భూమాతకు ప్రతీక. అందరూ ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోండి. గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతం. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. గొబ్బెమ్మలు ప్రొద్దున్న పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. సంక్రాంతి రోజు అతి ముఖ్యమైన రోజు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మనకి ఒక సంవత్సర కాలాన్ని దేవతలకి ఒక రోజు అని చెప్తారు. అందుకే సంవత్సరానికి ఒకసారి పెద్దవాళ్ళకి తద్దినాలు పెట్టడం అంటే ప్రతిరోజు భోజనం పెట్టడం లాంటిది. అయితే ఈ సంవత్సరం దేవతలకు ఒక రోజు అయితే కనుక ఆ రోజుకి తెల్లవారుజాము లాంటి సమయం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే సమయం అదే సంక్రాంతి రోజు. అందుకని సంక్రాంతి రోజు చేయవలసిన కూడా 4 అద్భుతమైన పనులు ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటి అంటే
మకర రాశికి అధిపతి శని. అందుకని నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయమని చెప్తారు. ఇది చాలా ముఖ్యం. తరువాతి సంక్రాంతి రోజు చేయాల్సింది మనకి పండుగలో చేయాల్సిన ఆరవది ఏమిటి అంటే ఈ పండగ రోజుల్లో నెయ్యితో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. చాలా శక్తివంతమైనదని చెప్తారు. నెయ్యితో రుద్రాభిషేకం చేస్తుంటే కనుక ఏ జన్మలోనూ దరిద్రం అనేది రాదని శాస్త్రంలో చెప్పారు. మకర సంక్రాంతి రోజు నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే అపారమైన ఫలితం, చాలా శుభప్రదం. ఇంకా ఏడవది ఏమిటి అంటే సంక్రాంతి రోజు తప్పకుండా పితృదేవతలకు సంబంధించినవి చేయాలి. కొన్ని కులాల్లో, కొన్ని సాంప్రదాయాల్లో సంక్రాంతి రోజు శ్రాద్ధం కూడా పెడతారు. ఎందుకంటే పితృదేవతలు మనం వాళ్ళని అనుసరిస్తున్నామా లేదా అని గమనించి కొన్ని రోజులు ఉంటాయి. అవి సంవత్సరంలో దీపావళి రోజు, అమావాస్య రోజు, సంక్రాంతి రోజు, మహాళయ అమావాస్య రోజుల్లో. సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణములు ఇవ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఈరోజు బూడిద గుమ్మడికాయను దానం ఇస్తారు. అందుకని పితృదేవతలకి వాళ్ళు తృప్తి పడేలా మనం ఏదో ఒకటి చేయాలి. పితృదేవతల అనుగ్రహం అంటే మనం, మన పిల్లలు, వాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు, చదువులు, తెలివితేటలు, పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు అన్నీ సజావుగా జరిగిపోతాయి. ఎనిమిదవది ఏమిటి అంటే సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తే చాలా శుభప్రదం అని పురాణంలో చెప్పారు. ఒకవేళ సంతానం ఉన్న వాళ్లకు క్షేమం, వాళ్ళ ఆయుస్సు, సంపద అవన్నీ కలుగుతాయని చెప్పారు. పురాణంలో ఒక కథ ఉంది. ద్రోణాచార్యులు వారి భార్య కృపి వాళ్ళ కుటుంబం ఎప్పుడూ కూడా కటిక పేదరికం అనుభవిస్తూ ఉండేవారు. ఎందుకంటే ద్రోణాచార్యుడికి ధన సంపాదన చేయాలని స్పృహ లేదు. ఆయనకి ఎంతసేపు విద్యాదానం అంతే. అయితే పిల్లలకి తినడానికి తిండి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకసారి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చారు. అప్పుడు ద్రోణాచార్యుడు భార్య కృతి దుర్వాస మహర్షికి నమస్కారం చేసి, స్వామి, ఇది మా కుటుంబం యొక్క పరిస్థితి అని చెప్పింది. అప్పుడు దుర్వాస మహర్షి, అమ్మ, నీవు ఒక పని చెయ్యి. సంక్రాంతి రోజు పెరుగు దానం చెయ్యి. దాన్ని దధిమందన వ్రతం అంటారు. ఈ వ్రతం చేసి పరమేశ్వరుడికి పూజ చేయి తల్లి, నీకు అన్నీ లభిస్తాయి అని చెప్తే ఆ మహర్షికి దానం చేసింది ఆమె. ఆ తర్వాత వాళ్ళకి రాజాశ్రయం దొరకడం, ద్రోణాచార్యుడు రాజగురువు అవ్వడం, అలాగే అశ్వత్థామ చిరంజీవి అవడం, జీవితంలో ఇవన్నీ జరిగాయి. అందుకని పెరుగు దానం చేస్తే చాలా ఉత్తమం. ఎవరైనా ఒక మంచి వాళ్ళను చూసి వాళ్ళకి చక్కటి పెరుగును దానం చేయండి. అలాగే ఎవరైనా దానం చేసినా మీరు తీసుకోండి. ఏమాత్రం దోషం లేదు. ఇవి భోగి సంక్రాంతి రోజు చేసేవి. కనుమ రోజు చేయాల్సిన తొమ్మిదో పని ఏమిటి అంటే పశువుల్ని, పశు సంపదని పూజించే రోజు కనుమ. పల్లెటూర్లలో పశువులకు పేర్లు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాగే కనుమ రోజు చక్కగా గోశాలంతా కడిగేసి, ముగ్గులు వేసి, గోవులన్నింటికీ అలంకరణ చేసి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి ఎంతో ప్రేమగా ఆరాధిస్తారు. ఇవన్నీ పట్టణంలో ఉన్న మనం చేయలేము. మీకు వీలైతే ఏదైనా గోశాలకి పిల్లల్ని తీసుకొని వెళ్ళి చక్కగా గోపూజ చేసుకోండి. అవి ఏమీ కుదరకపోతే ఇంట్లో గోపూజ చేసుకోండి. గోమాత విగ్రహం పెట్టుకొని చక్కగా విగ్రహానికి గోపూజ చేసుకోవచ్చు. తరువాత కనుమ రోజు ఖచ్చితంగా మినుములు తినాలని శాస్త్రంలో చెప్పారు. అందుకనే ఆ రోజు గారెలు వండుకు తినండి. ఈ 10 మనం చేయవలసిన పనులు. వీటితో పాటు ఇంకొన్ని పనులు అందరూ చేస్తారు. ఒకటేమిటంటే చక్కగా అన్ని బొమ్మలు పెట్టి చుట్టుప్రక్కల వాళ్ళందరినీ పేరంటానికి పిలిచి బొమ్మల కొలువు పెడతారు.
అలాగే కొంతమంది వడ్ల కుచ్చులు పెడతారు. అది మీ సాంప్రదాయంలో ఉంటే కనుక అస్సలు మానకండి. తప్పకుండా కట్టాలి. వడ్ల కుచ్చులు తీసుకువచ్చి ఇంటి ముందు కానీ, గుడి ముందు కానీ మొక్కుకొని కడుతూ ఉంటారు. ఇది చాలా శుభప్రదం. ఇవి పండుగ 3 రోజులు చేయవలసినవి. అలాగే ఎవరైనా యాచకుడు వచ్చి అడిగినా సరే లేదు అనే పదం పండుగ 3 రోజులు అస్సలు అనకూడదు. అందుకని ఏదో ఒకటి ఇచ్చి పంపించండి. లేకపోతే కొంచెం బియ్యం ఇవ్వండి. రెండోది హరిదాసులు వచ్చారనుకోండి, వాళ్ళని గౌరవించండి. సంక్రాంతి అనేది రైతుల పండుగ. అది ఎందుకంటే రైతు లేకపోతే మనం లేము. అలాగే ఇవన్నీ సంక్రాంతి రోజు చేయవలసిన పనులు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.